ఎక్కడో పడింది. ఎక్కడ్రా? ఆపండి 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 ఆపండి. ఆపండి. ఇక్కడే పడేసానే. ఎక్కడ చచ్చాడు? అదిగో ఆ చెట్టు మీద. ఎట్టా కూర్చున్నాడు చూడు, నెత్తికిపోయిన కూతులాగా. ఏయ్, ఎక్కడికి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? అందులో తాడుంది, పట్రా. ఏరా పుల్లయ్య, ఆడి పోజు చూసావా? చీరలెత్తికెళ్ళిపోయి చెట్టు మీద కూర్చున్న కృష్ణుడిలాగా. ఇదిగో తాడు. నా మెళ్ళ వేసి ఉరిది వెళ్ళి శవాన్ని గట్టి కిందకి దింపరా. లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి తాడి సిరితే అది పట్టుకుని శవం అక్కడి నుంచి దిగిపోద్దా? ఎక్కి తాడి కట్టి దింపరా. పరా ఎక్కు. ఎక్కరా? ఎక్కుతున్నాం బాబు. రాత్రులు చెట్లకి కొబ్బరికాయలు కొట్టేసి అలవాటు. అది కట్టు, గట్టి కట్టు. గట్టిగానే కడుతున్నానుగా. కట్టేశావుగా? వేసే తాడు వేసాయి. తోసేనా? తోసాయి. ఒరే బామ్మర్ది, ఇది దింపుడు కళ్ళెం అనుకుని బతికిపోయావు. చచ్చిపోతాం. అది శవంలా అలా పడుండు. ఎప్పుడు మందు మందు అని గొడవ చేస్తాడు కదా, అందుకే ఆ చేయలేస్తుంది. ఏంటిది? ఆత్మశాంతికా? ఆత్మశాంతికి కాదు, విజయశాంతికి కాదు. శవం కంపు కొట్టకుండా ముందు జాగ్రత్త కోసమే ఈ మందు జాగ్రత్త. ఈ కంపుకి ఆ ఇన్స్పెక్టర్ దెబ్బకి దగ్గరికి రాడు. తాగి తాగి చచ్చాడు అనుకుంటాడు. ఇన్స్పెక్టర్ ఏమైనా వచ్చాడా? ఇప్పుడేగా తెలుసుకున్నావు. అప్పుడే ఎలా వచ్చాడు? కార్లో హారన్ కొట్టాడుగా. నేను చెప్పేది సరిగ్గా వినండి. టిక్కెట్ మన దగ్గర జాగ్రత్తగా పెట్టమని యేసుదాస్ గాడే మనకిచ్చాడని చెప్పాలి. తమ్ముడు, తమ్ముడు, మరిదా? తమ్ముడు, తమ్ముడు, ఎక్కడికి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఎవరు మీరు? ఎవరు మీరా? మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎవరైనా ఎడుతారా? కైమా కొడతాను, జాగ్రత్త. కైమానా? త్వరగా ఉండండి, తినేసి వెళ్ళిపోతాం. నా ముద్దుల మరిదికి డబ్బు రాగానే చుట్టూ చేరి భజన చేస్తున్నారా? ఎగిరి సెంటర్లో తన్నానంటే నాటు బాంబులో పేలిపోతారు. నువ్వు ఊరుకో మేరీ గొట్టం. అన్ని చోట్ల నీ ఓవర్ యాక్షన్ పనికిరాదు. వాళ్ళతో మాట్లాడటానికి జాషువా గొట్టం ఉన్నాడు కదా. జాషువా గొట్టమా? వాడెవడు? ఎక్స్ట్రాలొద్దు. నేనెవరో తెలిస్తే మీ గుండె టపామని పగిలి చచ్చిపోతారు. కేరళ బీచ్ ఉంది కదా, దాని ఎదురుగుండా పెద్ద హోటల్ ఉంది. దాని ఓనర్ని నేను. అదేంటన్నా నువ్వు బీచ్ లో బఠానీలు నువ్వు నోరు పోయి. ఐఎమ్ జాషువా గొట్టం. మై వైఫ్ మేరీ గొట్టం. మై సన్ జంబడా గొట్టం. ఇంతకీ నా తమ్ముడు గొట్టం ఎక్కడా? తమ్ముడు, 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 బాబాయ్ అని పిలు, బాబాయ్ అని పిలు. బాబాయ్ నీ అబ్బా ఆడు కాదు ఈడు. బాబాయ్ తమ్ముడు, నిన్నింత సంతోషంగా చూసి అన్నాడైందిరా. అయ్యో చూడండి ఎంత అందమైన నవ్వో. అయ్యయ్యయ్యయ్య, ఆ బుగ్గ మీద చోట చూడండి. ఈ చేత్తో గోర ముద్దలు కూడా తినిపించాలయ్యా. అదే చేత్తో మందు కూడా నేర్పించావా? ఎగిరి తంతే. కంట్రోల్. మరిది గారు, యాదవ కంపు. ముందు ఈ చెత్త మందు మానివేయవలేను. తమ్ముడు, ఈ రోజు నుంచి మనం స్కాచ్ విస్కీలు తాగుతాం. కోటీశ్వరులు అయ్యాం కదా. మాట్లాడవేంటి తమ్ముడు? తమ్ముడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? నాకేం చెవుడు లేదు. అన్నిసార్లు ఎందుకు? చంపే అవకాశం ఆయన ఎవరికీ ఇవ్వలేదు. అతనే చనిపోయాడు. తమ్ముడు అప్పుడే చచ్చిపోయాడు. లాటరీ టికెట్ ఎక్కడ? పుల్లపై దగ్గర ఉంది. నా ఇంటి నిండా బోల్డ్ అని ఉంటాయి. అది నా వ్యాపారం. వెళ్ళి తీసుకురానా? ఇదేమైనా కట్ చేసిన సినిమా టికెట్లు అనుకున్నావు తీసుకురావడానికి? ఏం సొద్దు. టికెట్ 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 కొట్టాయి కూడా అనుకో. టికెట్ కొట్టు. నీ పేరేంట్రా? పాల పుల్లయ్య. నేను పిచ్చి పుల్లయ్య అనుకున్నావా? తీస్తా. కింద తమ్ముడి డెడ్ బాడీ ఉంది, ఇక్కడ మీ ముగ్గురు ఉన్నారు. లాటరీ టికెట్ మిస్ అయింది. టికెట్ ఎక్కడ? ఇంతకీ మీ తమ్ముడికి లాటరీ తగిలిందని మీకు చెప్పింది ఎవడు? ఇంకెవడు? నా తమ్ముడే. హలో అన్నా, నేను తమ్ముడు గొట్టం మాట్లాడుతున్నా. ప్రభు కరుణించాడు, నా ప్రార్థన ఆలకించాడు, ఏడలేని ప్రేమ కురిపించాడు. ఎంత ఇచ్చాడంటే మందు కాదు, నీకు ఆకు సీకు తెలీదు. ఫోను వదినమ్మకి. అమ్మా వదినమ్మా, నీకు విషయం తెలుసా? గొట్టం పడే కరోడపతి నేను కొన్న లాటరీ టికెట్ కోటి రూపాయలు తగిలించింది.
వదినా మీరందరూ ఇచ్చేయండి. ఈ డబ్బంతా మీకే. డైలీ నాకు ఫుల్ చికెన్ బిర్యానీ. వచ్చేయండి వచ్చి ఖైతు వేసుకొచ్చేయండి. ఉంటేనే వదినా. ఇప్పుడే ఉంటారు. ఇచ్చే ఆ టికెట్ ఆడికిచ్చే. నీ చెప్పు ఆడి మెడలో కొట్టు, ఆడి చెప్తా నన్ను కొట్టు. నా తలకాయ నీ సంచిలో ఎట్టు, అది ఆడి భుజాన్ని ఎట్టు. ముగ్గురం వచ్చిన దాన్ని చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోదాం. మరి నా పెళ్ళి? తొక్కలో పెళ్ళి అదొకటే తక్కువైంది ఇప్పుడు. పదా బుల్లబాయ్. మేం పెద్ద మనుషులం గనక పెద్ద మనసుతో మా దగ్గర నా చిన్న టికెట్ మీకు ఇచ్చేస్తాం. మీరు ఏం చేసుకుంటారు? చెమట పడితే ఇసినికరలాగా ఊపుకోవడానికి కూడా పనికిరాదు. అంటే చచ్చినోడు శంభు తప్పేలా పంచుకున్నంత ఈజీ కాదు లాటరీ టికెట్ దగ్గర డబ్బులు తీసుకోవటం. మీ తమ్ముడు గారు మీకు చెప్పినట్టే ఆ లాటరీ వాళ్ళకు కూడా మొత్తం విషయం అంతా డప్పు కొట్టి చెప్పి మరీ చచ్చాడు. ఏమని? ఇందు మూలముగా 50 మందికి తెలియజేయడమేమనగా నా పేరు, నా ఊరి పేరు, నేను కొన్న లాటరీ టికెట్ పేరు, నేను తాగిన మందు పేరు, దాని మీద అంటించిన లేబుల్ పేరు అందరికీ చెప్పినాడు. హో నన్ను. ఇందులో కొంత రిస్క్ ఉంది. కొంత కాదు, కోటి రిస్క్ ఉంది. ఇప్పుడు ఆ లాటరీ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఈ పక్కన నిలబడతాడు, మొత్తం వివరాలు అడుగుతాడు. పోలీసులు వస్తారు, ఈ పక్కన నిలబడతారు. చేతిలో తుపాకీలు ఉంటాయి సుమా. సెంటర్ లో మీ తమ్ముడు శవం, నీ చేతిలో టికెట్, మీ ఇద్దరు చేతులకి బేడీలు. ఇది సీను. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? నేను బాబు నువ్వు అనాథమైపోయావురా. మీ అమ్మా నాన్న జైలుకి వెళ్ళిపోయారు. నువ్వు ఎంతక్క రైల్లో కన్ను పాపకరవైన బాబు. ఓ ప్రభువా, నా కొడుక్కి ఆ గతి రాకూడదు తండ్రి. నువ్వు రానా? అంటే ఆ లాటరీ డబ్బులు పోయినట్టేనా? ఒక పని చేస్తే పోవు. ₹1,00,00,000 మన చేతికి వస్తాయి. ఆ డబ్బులు 4 సమాన వాటాలు వేద్దాం. అంటే మావి 3 వాటాలు పోను, మీకు 25 లక్షలా? సస్తా ఒప్పుకోను. కావాలంటే తలకు 10,000 ఇస్తా. ఆలో, మా 3 వాటాలు ఆల్రెడీ ఫిక్స్డ్. మీ టోకెన్ నెంబర్ 4 అంటే 25 లక్షలు. ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది? అసలైన వారసులం మేము, మాకు 25 లక్షలు ఇస్తారా? 25 లక్షలంటే 1,25,000. జీవితాంతం బఠానీల మీద సంపాదించలేదు. సరే, 25తో సర్దుకుంటా. మీ ప్లాన్ ఏంటో చెప్పండి. అలా అన్నావు బాగుంది. ఈ యేసు దాసు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడని లాటరీ ఆఫీసర్ని నమ్మించాలి. అదేలాగా? చెప్తా. మీరాన్ని లేపి కుర్చీలో కుదయండి. మీరిటొచ్చి మీ చెవులు నాకు ఇవ్వండి. సరే పదండి. చెవులంటే ఇద్దాం కదా. నా పెళ్లి ఖాయమేగా? నీ పెళ్లి నీ పిండంలా ఉంది. నా పెళ్లికి వచ్చి కాగడ పట్టమన్నాడంట. ముందు ఇటు పాడలేవని, తర్వాతే నీ పెళ్లి. లేపు. గేదలాగా ఎంత బరువున్నాడు. మామూలు శవం కాదు, అడిగేదే. పెట్టు పెట్టు. అది ఆ చెయ్యి తెచ్చబెట్టు నువ్వు. అలా చాలా సేపు పెడితే చెయ్యి నొప్పి పెడుతుంది బాబు. అబ్బు నీకు చాలా పొగరుందరు. చెప్పిన మాట నువ్వు నీ కర్మ. అలక్కని పదా. మేము వెళ్ళి బయట విషయాలన్నీ చూసుకుని వస్తాం. ఈ లోపల మీరు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఎవరొచ్చి కుట్టినా సరే తలుపు తీయొద్దు. ఇదేంటిది? ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పినా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. ఓహో, బెంగాలోడు కదా, బహుశా తెలుగు అర్థమై ఉండదు. అది వచ్చేసాడు. తప్పండి బాబు, తప్పండి. ఏంటి బాసు ఇంత బిల్డప్ ఇచ్చి పారిపోతున్నావు ఏంటి? ఒరే అడుక్కు తినైనా బతుకుతాను కానీ వీళ్ళని అద్దెలు అడగాలంటే భయంగా ఉందిరా. అదేంటి బాస్, నీ ఓన్ సొంత బిల్డింగ్ లో అద్దెలు అడగడానికి నీకు భయం ఏంటి? ఒరే కలకత్తా వాళ్ళ సంగతి నీకు తెలియదురా. కొత్తగా వచ్చావు, అద్దెలు అడిగితే మధ్యలో వాయిస్తారా నాయన? ఒకటి ఉందండి. ఏంట్రా అది? అద్దెలు అడిగితే మధ్యలో వాయించినట్టు వాయిస్తారు కదా. అవునరా, అడగటం మానేస్తాం. దరిద్రంగా ఉంది నీ ఐడియా. పదా అద్దెలు అడుక్కుందాం. రేయ్ గుంటూరు బాంబులు రెడీగా ఉన్నాయా? రెడీ. మా మాజీ, మాజీ అమ్మాజీ, కాస్త అద్దుంటేయండి అమ్మా. మా అదేంటి ఆవిడ పైకి వెళ్ళమంటుంది? పంపదీసి మనల్ని ముష్టోళ్ళు అనుకుంటుందా? శైలల్లా ఉంది మరి. माजी हम मुष्टिवाड़ू नहीं है, ये घर का मालिक है. अच्छी बात है, आ रही हूं, ठहरो. ఆగమంటుందింట్రా, కొంపది సర్ది పడేసిందంటవా? ఒకటి ఉందండి. ఏంట్రా అది? ఇంత ముంత పడేసే ఛాన్స్ కూడా ఉంది. చంపుతా నిన్ను. ఆహా, జీతే రహో మా. జీతే రహో మాజీ, జీతే రహో మా, జీతే రహో, జీతే రహో మాజీ. बाबूजी रेंट दीजिए, बाबूजी रेंट दीजिए बाबू. रेंट
ओ रेंट फेंट पावे ना जाओ जोर बोला ऐसा गंडगोल कर ले टैंक भेंगे हाथे दौड़ी दो रेंट चाहिए फट అదేంటి బాబూజీ రెంట్ రెంట్ బాబూజీ चल फट रेंट फेंट कुछ नहीं ఏంట్రా ఈడేంటి తెగరెచ్చిపోతున్నాడు గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏంట్రా ఏంటి బాగుతున్నావు ఏంట్రా డబ్బులు ఇవ్వబోయే కాళ్ళు చేతులు ఒళ్ళు గోళ్ళు మొత్తం ఎరగొట్టేస్తాను ఇంకే డబ్బులు ఇచ్చాయి అది కలో అన్నిటి కలో చెప్తాను కలరే చూసావా గుంటూరు బాబు మహిమేట తెలిసింది మార్దాలుగా కిస్కా 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 ఖైమా కరుంగా పద రెండు సోసులు చేసుకుందాం మాజీ 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 हमको रेंट चाहिए माजी हमको रेंट चाहिए माजी दादा मैं काम में हूँ बाद में आइए ओहो ये काम हम करेगा माजी आप लाओ अंदर को जाकर लाओ अरे माजी अरे माजी अरे माजी अरे मारे अरे मारे वो सो रहे हैं भाड़ा शाम को लीजिए ये रखो ఇదేంట్రా 10 రూపాయలు చెల్లింది ఎందుకు ఇస్తుంది అడిగినందుకు అయి ఉంటుంది చంపేస్తాను ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ